అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ మంగ్లీ గారి పైన, ఇప్పుడు మంగ్లీ అనేది మా బంజారా బిడ్డ, సరే ఆమె తప్పు చేసిందా చేయలేదా వదిలిపెడదాం, మంగ్లీ అనేది మా బంజారా బిడ్డ, థంబ్నెయిల్ చూడండి అబ్బా అన్న చూడండి, అదే 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 చూస్తున్నారు. ఇట్లాంటి థంబ్నెయిల్ పెడితే ఈ థంబ్నెయిల్ పెట్టిన అడుగుతున్నా వాళ్ళ ఇంట్లో లేడీస్ లేరా అన్న? వాళ్ళ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెలు ఉంటారు కదా, భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ కూతుర్లు, ఎవరైనా ఉండదు. ఈ థంబ్నెయిల్ చూస్తే వాళ్ళ ఇంట్లోనే చూస్తే వానికి అమ్మ మంచిగా పెట్టినా ఉంటారా? వాళ్ళ భార్య చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడలు చూసి మంచిగా పెట్టినామని అంటారా? ఏదో ఉంటే దాని మీద పెట్టి మాట్లాడాలి. దీన్ని ఎంతమంది చూడొచ్చు? కొన్ని లక్షల మంది చూడొచ్చు. మంగ్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు చూడొచ్చు, వాళ్ళ అక్క చెల్లెలు చూడొచ్చు, వందల మంది. ఈ థంబ్నెయిల్ పెట్టిన ఏమనాలి? అంటే ఇట్లాంటి అసత్య ప్రచారాలు, నిజ నిర్ధారణ తేలకుండా ఈ యూట్యూబ్ ఛానల్స్, ఏదైతే ఈ మీడియా ఛానల్స్ ఉన్నాయో విషయంలో తేలక ముందే ఇట్లాంటి థంబ్నెయిల్ పెట్టి, ఇప్పుడు ఎవరైనా ఒక మాట అంటే ఏదైనా బూతు బాధ అంటే మనం ఏం చేస్తామంటే సైలెంట్ పెడతాము, 2 అనే సౌండ్ అని పెడతాం. నువ్వు ఓపెన్ గా ఇట్లా పెడితే ఆ అమ్మాయి ఏమనుకోవాలి? మా బంజారా బిడ్డ, ఆమె తప్పు చేసిందా చేయలేదని దానికి న్యాయ వ్యవస్థలు ఏమైనా ఉన్నాయి. ఆమె తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది, తప్పు చేయలేదు అంటే నిర్దోషిగా బయటకు వస్తుంది. ఓకే, నా ఇంటెన్షన్ ప్రకారం ఆమె తప్పు చేసి ఉంటే ఈ పార్టీకి జైలుకి పోవాలి పక్కా ఇది. అయితే నేనేమంటున్నా అంటేనా, సింపుల్, నాకు కావాల్సింది ఒకటే, బాధితులకి న్యాయం జరగాలి ఒకటి. రెండో ఏంటి అంటేనా, ఎవరైతే ఈ సుబ్బారావు ఉన్నాడో, ఎవరైతే ఇన్ని మాటలు అన్నాడు, ఈ హిమకాంత్ రెడ్డి పెట్టి వాడు హిమకాంత్ రెడ్డి నేను ముందు పెట్టి ఎందుకు ఆడిండు. నేను వడ్డిపట్ల పలుగుతాండా, నేను కంప్లీట్ మీ అడ్రస్ అంటే అడ్రస్ కాదు, కంప్లీట్ ప్లాన్ అంటే దాన్ని ఏమంటారు, కంప్లీట్ ఆధారాలతో చెప్తున్నా. సుబ్బారావు మెయిన్ దొంగ, అసలైన నేరస్తుడే ఇలా సుబ్బారావు. ఎందుకంటే ఒక దొంగకి వత్తాసు పలికి కేసును టేకప్ చేసిండు. ఓకే, డబ్బులన్నీ హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఈ సుబ్బారావుని పడుకుంటే కట్టు వాడిని తొక్కి పట్టుకుంటే డబ్బులన్నీ హిమకాంత్ రెడ్డి దగ్గర వాడే ఒప్పుకుంటాడు. ఆ డబ్బులు కాపాడుకోవడానికి ప్రీ ప్లాన్డ్ గా మంగిని లాగబడిరు. దీంట్లో మంగిని లాగబడింది అంతే, ఒరిజినల్ గా మంగి బాధితురాలు కాదు. ఇది 100%. అన్న పూజారి నాగేశ్వరరావు తెలుసు కదా, ఆ జరిగిన వెంటనే క్లియర్ గా చెప్పిండు అన్న పూజారి నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ప్రాక్టీస్ లాయరా? ఈ సన్న ప్రాక్టీస్ లాయరేనా? అసలు లాయర్ అంటే నల్ల కోట్ వేసుకున్నది ఏదో నేను లాయర్ చెప్పు. నాకు తెలిసి పడుకున్నా, లేచినా, బయటికి వెళ్ళినా, బాత్రూమ్ పోయినా లాయర్ కోట్ వేసుకుని పోతాడు. ఈయన ఒరిజినల్ లాయర్ కాదు, రియల్ లాయర్. ఇది ఈజ్ నాట్ ఏ రియల్ లాయర్, ఓన్లీ రియల్ లాయర్. వీడు రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ నేను వానికి మొదల ఫోటో కెమెరా పెడితే కంప్లీట్ ఒరిజినాలిటీ వదిలేస్తానన్నా. నువ్వు ఫోటో అడిగి కాదు, అసలు ఏంది అది? నువ్వేంటి నిజం? నువ్వు ఎవరు అసలు? నువ్వు ఒరిజినల్ బయటికి రాడు, ఒరిజినల్ చూపేరాడు. ఏం అంటే యాక్టింగ్, కంప్లీట్ యాక్టింగ్. ఈ డబ్బులన్నీ హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఓకే, దీనికి సుబ్బారావు గారు అడ్డం పెట్టుకుని హిమకాంత్ రెడ్డి డబ్బులు కాపాడుకుంటున్నారు. ఒరిజినల్ గా సుబ్బారావుని పట్టుకునే డబ్బులు వస్తాయి. ఇది పక్క బాధితులకు నేను చెప్తున్నది నిజం అనేది. బాధితులకు నేను చెప్తున్నా, డబ్బులు హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి పక్క. ఎవరైతే ఈయన ఉన్నాడో మధు, డబ్బంతా హిమకాంత్ రెడ్డి, వీళ్ళంతా పార్ట్నర్స్, డబ్బంతా హిమకాంత్ రెడ్డి దగ్గర దాబెట్టిరు. ఏమైందంటే సుబ్బారావుని ముందు నూకేసి ఈ కేసు అంతా మళ్ళీ ట్రాక్ నడిపిస్తే ఈ డబ్బులు మేము జైలు 4 రోజులు జైలుకు పోయినా డబ్బులు సైడ్ పెట్టుకుని మేము జల్సాలు చేసే ప్రీ ప్లాన్ గా ఈయన ముందు పెట్టిరు. నిజంగా చెప్పాలంటే అసలు దొంగ వీడైతే వీని వెనుక నుంచి నడిపించేది వాడు. ఇప్పుడు మధు దగ్గర ఏం లేవు, మధు డబ్బులు ఆ డబ్బులను మనకే ఇచ్చినాడు. ప్రాపర్టీస్ ఏడి కూడా సీజ్ చేశారు కదా, కొన్ని ప్రాపర్టీస్, కొన్ని కొన్ని చేసి అంటే వీళ్ళు ఇచ్చిన డబ్బుల్లో కొన్ని ఇక్కడ కొన్ని ఎక్కడ, కానీ మాక్సిమం వదిపట్లలో బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బు అంతా హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు హిమకాంత్ ఏ జైల్లో ఉన్నాడు? ఏ జైల్లో నాకు ఉన్నాడా లోపల బయటకు వచ్చేసిన అనుకుంటున్నా, బయటకు వచ్చే ఉంటారు, ఉన్నారు. అయితే ఈ డబ్బులంతా హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఈయన ఏంటంటే మంది చుట్టే తిప్పుతున్నాడు, పబ్లిక్ ని ఇటు సైడ్ ట్రాక్ పోనీయట్లేరు. అసలు ఈ డబ్బు ఏడుంది ఒరిజినల్ గానీ పోనీయట్లేరు. ఈ డబ్బులో హిమకాంత్ రెడ్డి డబ్బు ఒకవేళ పైసలు ఈయన దగ్గర లేకపోతే ఆయన జైలుకి పోవాల్సిన అవసరం లేదు, ఆయన పోరు కూడా. ఓకే, ఈ డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి. హిమకాంత్ రెడ్డి మధు పార్ట్నర్స్. దీంట్లో మంగళ ఎందుకున్నా ఇన్వాల్వ్మెంట్? నాకు ఒక చిన్న డౌట్ చెప్పు. ఏ విషయంలో మధుతో ఫోటో దిగేంత మాత్రమే మంగళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? సరే, ఉన్నా కూడా తీసుకెళ్ళి లోపల మధుతో కూర్చొని మాట్లాడినాం. ఓకే, నేను బయటకు పని చేసి ఉంటా, నాకేం సంబంధం? నీకేం సంబంధం? అది
అంతే కదా. ఓకే. ఏంటంటే ప్రీ ప్లాన్ గా మంగ్లీని వాళ్ళ కుటుంబాన్ని లాగిరు. పాపం ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఆమె ఇదంతా చూసిన తర్వాత ఆమె ఎట్లా డిప్రెషన్ లో ఫీల్ అయిందో నాకు తెలియదు. ఒకసారి నాకు కూడా మంగ్లీ గారితో మాట్లాడాలని ఉంది. అసలు ఈ విషయం ఏంది క్లియర్ గాని, దీంట్లో అసలు ఏ దాకా వచ్చింది, అసలు టాపిక్ ఏంది, అసలు వీళ్ళు చెప్పుకుంటుంది వాస్తవమా కాదా అని ఆమె కూడా బయటకు చెప్పట్లేదు. నేనే ఒకసారి ఎట్లన్నా తన దగ్గరికి వెళ్ళి అడగాలని ఉంది. నాకు వచ్చిన యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను డైరెక్ట్ కెమెరాతో వెళ్ళి అడగాలని ఉంది. కానీ చూద్దాం, ఏమైనా మనకు అవకాశం వస్తే వెళ్ళాలనుకుంటున్నాం. ఓకే. అంటే ఓవరాల్ గా ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఇటు మంగ్లీ సైడ్ కాదు, ఇటు సుబ్బారావు సైడ్ కాదు, హేమాకాంత్ మాధవ్ సైడ్ కాదు, కానీ మీరు ఇప్పుడు బాధితుల సైడ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రీజన్ అనమాట. బాధితుల సైడ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. బాధితులు మా నియోజకవర్గం వాళ్ళన. ఓకే. వాళ్ళ బాధలు నాకు తెలుసు. మా ఇంట్లో కూడా డబ్బులు పోగొట్టుకున్న ఇదే స్కామ్. అదే. ఓకే, బాధితులకి నువ్వు న్యాయం చేస్తా అనే మాట ప్రకారం న్యాయం చెయ్యి. నువ్వు యూట్యూబ్ లల్లా దీంట్లో దాంట్లో ఏదో రీల్స్ చేసుకుంటూ ఇంటర్వ్యూ తీసుకుంటే నువ్వు లాయర్ అయిపోవు. ఓకే, ఒరిజినల్ నువ్వు లాయర్వా అయినా లాయర్కి ఏం పని అన్నా న్యాయ సలహాలు ఇవ్వాలి. బాధలు దాగపోయి అమ్మండి చెప్పుకుని సింపతి కొట్టాల్సిన అవసరం లాయర్కి ఉందా? ఏ న్యాయవాది పోతాడా? చరిత్రలో ఉందా? అంటే ఆ టైంలో అట్లా అనిపించింది, ఫీల్ ఇచ్చాడు, అది దాన్ని ఏం లేదు అనలేం, కానీ న్యాయం జరగాలన్నది మీ ఉద్దేశం. నిజంగా మధుది బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు ఉందా అండి? ఆ ఇల్లు సగంలో కన్స్ట్రక్షన్ లో ఉంది. అది ఇల్లు బుల్లెట్ ప్రూఫ్ కాదా అనేది సగం కార్లు ఇచ్చారు ఊర్లో అని కూడా విన్నాను నేను. ఆయన కొంతమంది కార్లు ఇచ్చారని కూడా విన్నాను. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆ స్కామ్ ఎట్లా స్టార్ట్ చేసిందంటే, ఇప్పుడు నువ్వు ఒక 10 లక్షలు పెట్టినావు, రిటర్న్ బ్యాక్ 1,00,000కి 20,000, కొంతమందికి 10,000. ఇప్పుడు నీకు 10,000 ఇచ్చిన అనుకో, నీకు రిటర్న్ గిఫ్ట్ 1 కోటి రూపాయలు ఇస్తే ఒక కారు. ఓకే, 20 లక్షలు 50 లక్షలు అయితే ఒక బుల్లెట్ బైక్. ఓకే, అంటే 10 రూపాయలు ఇంట్రెస్ట్ కాడికి, మీతో నువ్వు 10 రూపాయలు ఇంట్రెస్ట్ కాడికి 20 రూపాయలు తీసుకున్నావు అనుకో, నీకు కారు గిరి ఉండవు, ఒక ఓన్లీ అమౌంట్. అంటే ఆయన ఏం చేసిందంటే ఒక ప్రీ ప్లాన్ గా, ఇప్పుడు నేను డబ్బులు పెట్టినా నీ దగ్గర, నీ డబ్బుల నుంచి నీకు ఇచ్చిండు, నా డబ్బుల నుంచి నాకు ఇచ్చిండు. నేను అనుకో 2-3 నెలలు బాగానే ఇస్తున్నాడు, నేను ఒక నలుగురిని చెప్పిన, చైన్ సిస్టమ్ ఆ నలుగురు ఇంకొక నలుగురిని చెప్పారు. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళకే ఇస్తున్నాడు. అర్థమైంది? ఒకరికి యాడ్ అవుతున్నాయి, అవే రిపీట్ అవుతున్నాయి. దీంట్లో ఈయన వేరే దగ్గర పెట్టి ఇంకా ట్రేడింగ్ లో దీనిలో ఇంకా పోగొట్టుకున్నాడు. ఓకే, ఇంకా వేరే దాంట్లో వస్తాయేమో, దీంట్లో వస్తాయేమో, దాంట్లో పోగొట్టుకున్నాడు. వీళ్ళ డబ్బులు వీళ్ళకే ఇసుకుంటా, వీటిని తిప్పుకుంటా ఉన్నాడు. అన్న ఈ స్కామ్ స్టార్ట్ అయింది ఎప్పుడు తెలుసా అన్న? 5 సంవత్సరాలు అయింది. ఓకే, లాక్డౌన్ తర్వాత 5 years ఈ స్కామ్ స్టార్ట్ అయ్యి. మళ్ళీ దీంట్లో 1 year నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది. మరి 5 years కంటే ముందు ఎవరు దీన్ని మ్యానిపులేట్ చేసింది? మనం ఒక న్యాయాన్ని మాట్లాడదాం. 5 సంవత్సరాలు నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు మంగ్లీకి మధుకి సంబంధమే లేదు. అసలు వాడు ఎట్లా చెప్పాలి, వాడు అసలు చిల్లర తిరుగుతుండంట ఆ టైంలో. మధుకి మంగ్లీకి సంబంధమే లేదు. మధు దగ్గర ఎంత డబ్బులు 4 డబ్బులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకు ఒక సోపు సెలబ్రిటీలతో తిరగాలి. ఇప్పుడు ఆ టైంలో మంగ్లీని కలిసి 4-5 ఫోటోలు దిగొచ్చు. అంత మాత్రం మంగ్లీగా తప్పు చేసిందని మనం జడ్జ్ చేసే ఎట్లా? ఆ జడ్జ్ చేయాలన్నా దానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఓకే, కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు నీకు నువ్వు మళ్ళీ ఖచ్చితంగా ఫోటో చూసినంత మాత్రం మళ్ళీ తప్పు చేసినట్టుగా చెప్పాను, నేర్పిస్తే అయిపోతుండే కదా. అంతే కదా, ఫోటో చూసినంత మాత్రం మళ్ళీ తప్పు చేస్తే నేను చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, మంచి ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోలు ఉన్నాయి, కేసీఆర్ గారితో దిగిన ఫోటోలు ఉన్నాయి. నేను తప్పు చేస్తే కేసీఆర్ చేసినట్టు చెప్పాను చేస్తే నేర్పిస్తే. పాయింట్ ఏంటంటే కంప్లీట్ ఈ స్కామ్ లో పబ్లిక్ ని తప్పుదో పట్టించడానికి చేసిన ప్రీ ప్లాన్డ్ గా మంగ్లీ నేరం చేయలేదు, నేరంలో లాగి వేయబడింది. ఇది పక్క. ఒకవేళ మంగ్లీ తప్పు చేసి ఉంటే మనీ లాండరింగ్ కేస్ ఈజ్ నాట్ ఏ జోక్. అరే అన్నా, నీకు చెప్పిన ఆల్మోస్ట్ ఢిల్లీ ముఖ్యమంత్రి మన అరవింద్ కేజ్రీవాల్ కూడా మనీ లాండరింగ్ కేసు అనేది జైలుకి పోయాడు. 6 నెలలు చిప్పలు కూడా తిన్నాడు. మనీష్ సిసోడియా మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడే కవిత గారు జైల్లో పెట్టారు, TR జైల్లో. మనీ లాండరింగ్ కేసే కదా. మంగ్లీ వాళ్ళతో పోల్చుకుంటే ఎంత? హేమ లాంటి పోయారు, ఎంత మంగ్లీ నువ్వే. ఇక్కడ పాయింట్ అంటే ప్రీ ప్లాన్ గా మంగ్లీ లాగివేయబడింది. ఒకవేళ అది నిజ నిర్ధారణ అయి ఉంటే ఈ పాటికి మళ్ళీ జైల్లో ఉండాలి కదా. సరే, ఒక్కసారి జైలు పోయాలని తొక్కిందా? హేమకాంత్ మీద జైలు కేసు ఎవరు పెట్టారు? హేమకాంత్ రెడ్డి మీద కేసు మంగ్లీ వాళ్ళు పెట్టారు. అంటే మంగ్లీ వాళ్ళు కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈయన మధు ఉన్నారు కదా, అవును, మధు ఇన్వెస్టిగేషన్ తేలింది. ఓకే, తన పార్ట్నర్ అని అట్లా వెళ్ళాడు. అట్లా హేమకాంత్ రెడ్డి వెళ్ళాడు. అంటే ప్రీ ప్లాన్ నడిపించింది, బొమ్మ నడిపించింది ఆయననే. అర్థమైందా? అసలు లాయర్ సుబ్బారావుకి కర్నూలు సైడ్ నుంచి కేసు వచ్చిందన్న. ఫస్ట్ అక్కడి వచ్చింది. ఓకే, దేవరకొండలో ఇప్పటికీ ఒక క్లయింట్ కూడా లేడు. అది సింపుల్ దేవరకొండ నుంచి తీసుకున్నాడు. నీకు అర్థమైందా? కర్నూలు నుంచి కేసు వెళ్ళింది. నువ్వు ఏమున్నా వీడేం చేయాలి? ఆ క్లయింట్ ని, ఎవరైతే హేమకాంత్ రెడ్డి ఉన్నారో ఆయన న్యాయ సలహాలు ఇచ్చుకుంటూ, నువ్వు పోలీస్ స్టేషన్ కూడా పోవాల్సిన అవసరం లేదు. కోర్టులో నీకేం కావాలి? PS లో కంప్లీట్ చెయ్యి.
కోర్టులో నీకేం కాదు నేను చూసుకుంటా. ఒక న్యాయవాది చేసే పని అది. నువ్వేం చేసినావు? ఇక్కడ కావాల్సింది నువ్వు తీసుకున్నావు, హిమకాంత్ రెడ్డి తరఫు నుండి కేసు పెట్టినావు, దేవకొండ పోయినావు. పోనీ ఇప్పుడే దేవకొండ పోయేందుకు ఆ క్లయింట్ దగ్గర ఒక్క కేసు తీసుకొని నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేసినావు అంటే అది లేదు. ఇప్పుడు న్యాయం ఎట్లా చేస్తున్నా వాళ్ళకి నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఒక్క కేసు కూడా దేవకొండ నుంచి పోలేదు వాళ్ళకి. ఓకే, వాళ్ళు లోకల్ పిఎస్ లో ఇచ్చుకున్న కేసులు ఏవి, బాలాజీ గారి జైలుకి పోవడం. ఓకే, అలాంటిది వాళ్ళ దగ్గర నువ్వు కేసు తీసుకోలేదు, నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఫైల్ తీసుకోలేదు, ఆ ఫైల్ తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, వాళ్ళకి న్యాయం ఎట్లా చేస్తావు? ఏం చేయడం నువ్వు చెప్పొచ్చినావు చెప్పు. ఇది ప్రీ ప్లాన్ అని. అసలు నువ్వు ఆడికి పోవడానికి డబ్బులు ఎవరు ఇచ్చిరన్నా? నీ చేతులు పెట్టుకొని పోవాల్సిన అవసరం నీకు లేదు కదా. ఎవరు ఇచ్చిండు? హిమకాంత్ రెడ్డి ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళ అనుచరులు ఉంటారు కదా, వాళ్ళతోని వీళ్ళకి 3 లక్షల రూపాయలు ఎవరైతే మా ఫకీర్ సాబ్ ఉన్నారో హౌలగాడు, ఇక మాటలు వస్తాయి, మా బంజారా బిడ్డ అని చెప్పడం నేను సిగ్గుపడతా ఉన్నా. ప్రీ ప్లాన్ గా సంపత్ గారికి డబ్బులు ఇస్తే పైసలు ఆ పైసలతో కట్టించుకొని మీడియా వాళ్ళందరూ తీసుకుపోయి అలా స్ట్రక్చర్ చేసి వచ్చిండు. ఓకే, దీంట్లో కంప్లీట్ ఎపిసోడ్ లో మెయిన్ నిందితుడు హిమకాంత్ రెడ్డి. ఓకే, డబ్బులు తీసుకొని ఇక్కడ మోసం చేసింది ఈయనైతే, వీళ్ళందరినీ మోసం చేసింది హిమకాంత్ రెడ్డి. ఈ హిమకాంత్ రెడ్డి దగ్గర కంప్లీట్ డబ్బులు ఉన్నాయి. దీన్ని సైడ్ ట్రాక్ పెట్టేయడానికి మంగ్లీ పేరు వాడుకున్నాడు క్లియర్ గా. ఇక్కడ మంగ్లీ తప్పు చేసి ఉంటే ఈ పాటికి మంగ్లీ జైల్లో ఉంటుండే, కానీ పోలే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే హిమకాంత్ రెడ్డి ఒరిజినల్ గా నిందితుడు, డబ్బులు వాడి దగ్గర ఉన్నాయి. అడ్వకేట్ సుబ్బారావు దానికి వత్తాసు పలుకుతూ ఇంకా మంగ్లీ తిప్పుకుంటా ఉన్నాడు. అరే గద్దర్ పాటలో మంగ్లీ ఎట్లా పాట తినకిందన్నా, మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చూసిన ఒక ప్రముఖ ఛానల్లో మంగ్లీ గద్దర్ పాటను ఇట్లా కామెడీ చేసిందండి అన్న. అరే ఓ సన్నాసి, గద్దర్ పాట అంటే ఎవరికైనా ఊపు వస్తుంది. ఎందుకంటే గద్దర్ గురించి నువ్వు మాట్లాడే స్థాయిలో లేవు. క్లియర్ చెప్పాలంటే గద్దర్ గారి పాట అసలు పేరు నేనైనా ఎవరైనా సరే పేరు తీసుకునే స్థాయిలో కూడా మనం లేవు. మంగ్లీ గారు ఫోక్ సాంగ్స్ బాగా పాడతారు. ఓకే, గద్దర్ గారి అవార్డ్ ప్రోగ్రామ్ లో ఫోక్ సాంగ్స్ మంగ్లీ బాగా పాడతారు కాబట్టి ఆమె ఇన్వైట్ వాళ్ళకి మంచి ప్రాధాన్యత తీయొచ్చు. దాంట్లో నీకేం లేదు కాబట్టి ఆమె ఏం చేసినా తప్పేనా? నువ్వే చెప్పన్నా. ఒక ఆడబిడ్డ పిలిచి ఒక ఈవెంట్ చేయమంటే ఆమె బాధ్యత చేస్తుంది. మళ్ళీ ఈ మధ్య కాలంలో మంగ్లీ గారు మళ్ళీ సైలెంట్ అయిపోయారు, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటలేరని తెలిసింది, బెంగళూరు అటు ఇటు తిరుగుతున్నారు. ఇంత భయం చేసిన తర్వాత ఏ ఆడబిడ్డ ఉంటుందని మొహంది. ఇప్పుడు నిజం అనేది తెలియ వరకు నాకు తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆమె వ్యక్తిగతం షోస్, ఆమె నేను కూడా ఆమె ఇన్స్టా ఫాలో అవుతా, ఎక్కడెక్కడ నుంచి పోస్ట్ పెడుతున్నారు, ఎక్కడ పోస్టులు పెడుతుంది. కానీ నేనేమంటున్నా అంటే ఇంత భయం చేసిన తర్వాత, ఇంత ఇది చేసిన తర్వాత ఆమె ఇప్పుడు ఇక్కడ ఉండాలి ఎవరైనా కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీకు మీ నియోజకవర్గం వాళ్ళు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే మీరు దీని మీద ఎలా ఫైట్ చేయబోతున్నారు? నేనేంటంటే న్యాయం కోసం ఒక మాట అన్న, అడ్వకేట్ సుబ్బారావు నా మీద కేసు చేశారని అలిగేషన్ వచ్చింది. ఆయననే చెప్పిండు నేను కేసు చేసినాను, మీకు వీడియో కూడా చూపించిన. ఓకే, నేనేమంటున్నా అంటే ఒకటి కాదు 100 కేసులు పెట్టు. హౌలా అంట, నీకు ఇంకా అడ్వకేట్ అని మాట చెప్తున్నా. హౌలా, అరే సన్నాసి, నువ్వు దమ్ముంటే నన్ను జైలు పంపి, నువ్వు మొబైల్ అని తెలిపి నేను అప్పుడు అనుకుంటా. నిజంగా జైలుకి వెళ్ళాలని ఉందా మీకు? వెళ్తా. మా ప్రభుత్వం జైలుకి వెళ్ళడానికి ఏందన్నా, ఏడుకన పోతా. వాళ్ళు న్యాయం చేయాలి. నాకు జైలు పంపి వాళ్ళకి న్యాయం అడుగుతున్నా.